సుభాషితాలు. హలో వియర్స్, ముందుగా అందరికీ మా సుభాషితాలు ఛానల్ తరపున వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మనం గణేష చతుర్థి సందర్భంగా గణేశునికి ఏకదంతుడు అని పేరు ఎలా వచ్చిందో, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా మా ఈ వీడియోస్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పూర్వం వేదవ్యాసుడనే గొప్ప ఋషి ఉండేవాడు. అతనికి ప్రపంచంలోని ఒక గొప్ప కథని చెప్పాలని కోరిక ఉండేది. అందుకు మహాభారతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే మహాభారతం జ్ఞానం ఇంకా ధర్మంతో నిండిన కథ. కానీ ఈ అద్భుతమైన కథను రాయడానికి ఆయనకి ఒక రైటర్ కావాలి. వ్యాసుడు ఎంత వేగంగా చెప్పగలడో దాన్ని అంతే వేగంగా రాయగల ఒక మంచి రైటర్ కావాలి. దేవతలు వ్యాసుడి సమస్యని అర్థం చేసుకొని గణేశుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి ఈ పనికి గణేశుడే సరైన వాడని వ్యాసుడికి సూచించారు. దేవతల సూచన మేరకు వేదవ్యాసుడు గణేశుని కలుసుకోవడానికి వెళ్ళాడు. గణేశ, నేను ఒక గొప్ప కథను చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ కథను రాయడానికి ఒక రైటర్ కావాలి అని వ్యాసుడు అడిగాడు. గణేశుడు కథను రాయడానికి అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నేను కథ రాయడానికి అంగీకరిస్తాను, కానీ మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా కథను చెప్పాలి. ఒకవేళ మీరు కథను మధ్యలో ఆపారంటే నేను రాయడం ఆపేస్తాను అని అన్నాడు. అది విని వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. నేను అంగీకరిస్తాను, కానీ మీరు నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి. మీరు అర్థం చేసుకోకుండా రాయకూడదు అని షరతు పెట్టాడు. గణేశుడు మరియు వ్యాసుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ షరతులను అంగీకరించారు. వారు వెంటనే మహాభారత రచనను ప్రారంభించారు. వ్యాసుడు నిరంతరం కథను చెప్పాడు. గణేశుడు దానికి తగ్గట్టుగా వేగంగా రాయడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు వ్యాసుడు చాలా కష్టమైన శ్లోకాలను చెప్పేవాడు. గణేశుడు వాటి అర్థాన్ని తెలుసుకోవడం కోసం కొంచెం సమయం తీసుకునేవాడు. ఆ సమయంలో వ్యాసుడికి కొద్దిగా విశ్రాంతి తీసుకునే అవకాశం లభించేది. అలా ఫాస్ట్ గా రాస్తున్న టైంలో గణేశుడు రాస్తున్న కలం విరిగిపోయింది. ఆగకుండా రాయాలనే తన షరతుని గుర్తుంచుకొని అతను తన కుడి దంతాన్ని విరిచి దాన్ని కలంగా ఉపయోగించాడు. అలా ఫాస్ట్ గా వేదవ్యాసుడు కథ చెప్తూనే ఉన్నాడు, గణేశుడు రాస్తూనే ఉన్నాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. అలా చాలా సంవత్సరాలు కష్టపడి ఇద్దరూ కలిసి గొప్ప మహాభారత కథను పూర్తి చేశారు. అలా గణేశుడి అంకిత భావం మరియు వ్యాసుడి అద్భుతమైన కథనం కారణంగా ప్రపంచం ఒక అమూల్యమైన గ్రంథాన్ని పొందింది. దేవతలు వారిద్దరిని వారి జ్ఞానానికి మరియు కృషిని చూసి ప్రశంసించారు. బుద్ధి మరియు సహనం కలిస్తే అసాధ్యమైన పనులైనా సాధించవచ్చు. వ్యాస మహర్షి యొక్క జ్ఞానం, వినాయకుని ఏకాగ్రత ఈ రెండూ కలిసినందువల్లే మహాభారతం అమర గ్రంథమైంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొకసారి అందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.